హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మనకు గత 10 రోజుల నుండి పిఎఫ్ పెన్షన్ అప్లై చేస్తుంటే అప్లై కావడం లేదు. ఒక ఎర్రర్ అక్కడ కనిపిస్తుంది, డేటా ఆఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ అని మనకు ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే అదొక టెక్నికల్ ఎర్రర్ అనమాట. సో దాంతో పిఎఫ్ అప్లై అవుతుంది, అడ్వాన్స్ పిఎఫ్ అప్లై అవుతుంది, కానీ ఓన్లీ పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు మనకు ఆ పెన్షన్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ కావట్లేదు అనమాట. కానీ ఈరోజు నేను అప్లై చేస్తున్నాను, పెన్షన్ అయితే అప్లై అవుతున్నాయి. నేను ఇద్దరి అప్లై చేశాను. సో మీలో ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అప్లై చేసినటువంటి స్క్రీన్ షాట్. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత మనకు క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఎప్పుడు పిఎఫ్ అప్లై చేశారు, పిఎఫ్ కానీ పెన్షన్ కానీ దానికి సంబంధించిన స్టేటస్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ వీరిది ఫామ్ 19 సెప్టెంబర్ 2కి అయితే అప్లై చేసాము. దాని తర్వాత పెన్షన్ అప్లై చేస్తుంటే అప్లై కావడం లేదనమాట. ఎందుకంటే ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫామ్ 10 మనం ఇప్పుడు అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఇక్కడ డేట్ టైం మనకు కనిపిస్తుంది, ఎప్పుడు మనము పిఎఫ్ అప్లై చేసామనేది. సో ఇక్కడ సెప్టెంబరు 5కి అయితే మనము పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. అంటే ఇదివరకే, అంటే ఫామ్ 10 పెన్షన్ మీరు అప్లై చేయలేకపోతున్నట్లయితే ప్రస్తుతం మీరు ట్రై చేయొచ్చు, పెన్షన్ అనేది అప్లై అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్కి అయితే ఇంకా వెళ్ళలేదు, 24 అవర్స్ తర్వాత ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. దాని తర్వాత ఇలా మనకు అండర్ ప్రాసెస్లో ఉన్నట్లుగా చూపిస్తుంది అనమాట. సో ముందుగా మనం పిఎఫ్ అప్లై చేసాం కాబట్టి ముందు పిఎఫ్ అమౌంట్ వస్తుంది. పిఎఫ్ అమౌంట్ వచ్చాక ఒక 3-4 డేస్ తర్వాత పెన్షన్ అమౌంట్ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి సుమారుగా 25 డేస్ వరకు టైం పడుతుంది. గతంలో అయితే మనకు 7 డేస్ లోపు పిఎఫ్ అమౌంట్ మన బ్యాంక్లో క్రియేట్ అయ్యేది. ఇప్పుడైతే 20 డేస్ 25 డేస్ అలాగా టైం తీసుకుంటుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.